పొంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ అంటూ చిత్తూరు జిల్లా పొంగనూరులో బాలిక కిడ్నాప్ అయిన 3 రోజులకి రక్షించలేని పోలీసులు. హంతకులు ఎవరో కూడా కనిపెట్టలేకపోయారు. బాలిక శరీరంపై గాయాలు, రక్తస్రావం గుర్తించిన స్థానికులు. గాయాలేమీ లేవని పోస్టు మార్టంలో తేలిందంటున్న పోలీసులు. ప్రభుత్వ అసమర్థతపై ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాల మండిపాటు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు నాడు బుడమేరు గేట్లు తెరిచి నేడు బాధితుల్ని గేటు బయటికి తరిమి నిండా ముంచారు కదరా అంటూ జనం కన్నీళ్లకు జవాబేది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే అక్కడ ప్రత్యేకించి ఫోటోలతో ఒక వార్తని హైలైట్ చేసుకొచ్చారు. బుడమేరు బాధితులు వస్తే పట్టించుకోకపోగా వాళ్ళని తోసేస్తున్నారంటూ విజయవాడలో కలెక్టరేట్ గేట్లు మూసేయడంతో రోడ్డుపైన ఆర్జీలు తీసుకోవాలని డిఆర్ఓని చుట్టుముట్టిన బాధితులు. పోలీసుల సహకారంతో కలెక్టరేట్లోకి వెళ్తున్న డిఆర్ఓ శ్రీనివాసరావు అట్లా కలెక్టరేట్ లోపలికి బాధితులు వెళ్లకుండా పోలీసులు అడ్డుగా నిల్చో గేటు దగ్గరే ఆర్జీలు తీసుకుంటున్నటువంటి సిబ్బంది. అట్లాగే కలెక్టరేట్లోకి వెళ్లకుండా వృద్ధురాలకు అడ్డంకులు, చంటిబిడ్డతో వచ్చిన గేటు బయటే నిలిపివేత, కలెక్టరేట్ ఎదుట మండుటెండలో గర్భిణి నిరీక్షణ. విజయవాడలోని కలెక్టర్ ఆఫీస్ పక్కన సైడ్ కాల వెంబడి ఫుట్పాత్పై కూర్చొని అర్జీలు రాసుకుంటారు వరద బాధితులు. అట్లాగే తమ సమస్యలను అధికారులకు తెలియజేసి అర్జీలు ఇచ్చేందుకు విజయవాడలోని కలెక్టర్ ఆఫీస్ వద్దకు వస్తే గేట్లు మూసేయడంతో ఫుట్పాత్ మీద నిరీక్షిస్తున్న బాధితులు. అర్జీ ఇచ్చేందుకు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చిన వృద్ధురాలని గేటు దగ్గర అడ్డుకుని పక్కకు వెళ్లాలని చెప్తున్న పోలీసులు. మండుటెండలో నిల్చుని అర్జీ రాస్తున్న యువతకు గొడుగు పడుతున్న వృద్ధురాలు లాంటి వార్త. టోటల్గా ఫోటోలతో వరద బాధితుల్ని రోడ్డును వదిలేశారు అన్నటువంటిది. దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వరద బాధితులకు అద్భుతంగా జరిగింది అనుకుంటూ ఉంటారు సహజంగా. అదే సందర్భంలో ఇప్పుడు అసలు విషయం ఏంటన్నటువంటిది అక్కడ బాధితుల వరకే తెలుస్తుంది. దాన్ని ఇప్పుడు వీళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి